ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, ఈగ లాంటి జీవితం కాకూడదు. ఈగ ఈగ లాంటి జీవితం కాకూడదు. ప్రపంచంలో మానవులంతా మాకు మా జీవితం అంతా కూడా మంచే జరగాలని ప్రతి ఒక్కరి కోరిక. ఆ భగవంతునదే కోరుకుంటాం కదా, మా జీవితం బాగుండాలి. మరి వాళ్ళు ఏవైతే కోరికలు కోరుతారో ఆ కోరికలు తీరాలనుకుంటారు. అంటే సహజమే, మానవులైన తర్వాత కోరికలు కోరడము సహజం, కోరిక ఉండేది సహజం, తీరాలనుకోవడము సహజమే. మరి అన్ని కోరికలు నెరవేరుతాయా అంటే కొన్ని నెరవేరుతాయి, కొన్ని నెరవేరవు. నెరవేరిన దానికి సంతోషించకుండా ఏవైతే నెరవేరవో దానికోసం దుఃఖిస్తుంటాడు. తమ కోరికలు ఆ భగవంతుడు నెరవేర్చలేదని బాధపడుతుంటాడు. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం నా పైన లేదు, నేను ఎన్ని మంచి పనులే చేస్తున్నాను అని అనుకుంటాడు మానవుడు. కానీ ఆ భగవంతుడు చేసే మంచిని గుర్తించడం లేదు. తను ఎన్ని విధాలుగా తనకు సహాయ సహకారాలను అందిస్తాడో గుర్తించడం లేదు. ఎందుకంటే మానవుని యొక్క దుఃఖ నివారణ కోసం, ఆనందం కోసం ఆ భగవంతుడు రకరకాలుగా సహాయం చేయటానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ మానవుడు ఆ చేసిన సహాయాన్ని తన దగ్గరికి వచ్చినటువంటి ఆ సహాయాన్ని గుర్తించటం లేదు, ఆయన చేసిన దాన్ని. ఉదాహరణకు చూడండి, ఒక ఊర్లో అందరూ జీవిస్తుంటారు, మానవులంతా జీవిస్తుంటారు. ఒకసారి ఆ ఊరికి ఏం చేస్తారు, ఈ తుఫాన్ వస్తుంది. తుఫాన్ వచ్చినప్పుడు ఊర్లో జీవించే అతను ఎవరంటే ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. ఆ బ్రాహ్మణుడు ఆ భగవంతుడు, నేను రోజు ఆ భగవంతుడికి నేను ఎన్నో రకాలుగా పూజ చేస్తున్నాను, ఆ భగవంతుడు నన్ను కాపాడతాడు. అయితే ఆ తుఫాన్ వచ్చినప్పుడు ఆ ఊర్లో ఒక హెచ్చరిక చేస్తారు. ఏమని? తుఫాను రాబోతుంది, ఊరంతా మునిగిపోతుంది, మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి అని ఒక హెచ్చరిక వస్తుంది. అక్కడ బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే, నేను భగవంతునికి ఇన్ని రకాలుగా పూజ చేస్తున్నాను కదా, కాబట్టి నన్ను ఆ భగవంతుడే కాపాడతాడు, నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని అతడు ఎక్కడికి వెళ్ళకుండా తన మేడపైన ఎక్కి కూర్చుంటాడు. ఆ కూర్చున్న సమయంలో మరి భగవంతుడు ఆ బ్రాహ్మణునికి సహాయం అందించడానికి అనేక రకాలుగా వస్తాడు. ఒక వ్యక్తి ద్వారా ఊరంతా మునిగిపోతుంది, రా మనం సురక్షిత ప్రాంతానికి వెళ్దామని చెప్తాడు. అతని మాట వినకపోతే సైకిల్ మీద వచ్చి చెప్తాడు, స్కూటర్ మీద వచ్చి చెప్తాడు, చివరికి విమానంలో వచ్చి కూడా పిలుస్తాడు. ఆ వచ్చిన అతడు భగవంతుడనే విషయము అతనికి తెలియదు. లేదు, నా భగవంతుడే వచ్చి నన్ను కాపాడుతాడు, మీరెవరు చెప్పినా నేను రాను అంటాడు. ఆ లోపల ఆ తుఫాను ఎక్కువ రావడము, ఆ వర్షం ఆ తుఫాన్లో ఆ నీటిలో మునిగిపోవడం జరుగుతుంది. జరిగిపోయి పైకి వెళ్ళిన తర్వాత భగవంతుణ్ణి ప్రశ్నిస్తాడు. నేను ఇన్ని రకాలుగా నిన్ను పూజ చేస్తున్నాను, అర్చన చేస్తున్నాను, స్తోత్రం చేస్తున్నాను, నానా రకాలుగా చేస్తున్నాను, నాపై నీకు కొంచెం కూడా కనికరం లేదు అని చెప్పేసి రకరకాలుగా భగవంతునితో వాదిస్తాడు. భగవంతుడు అంటాడు, నేను రాలేదంటున్నావు నీ దగ్గరికి, నేను ఇన్ని రకాలుగా నీ దగ్గరికి వచ్చాను, నీవు నన్ను గుర్తించకపోతే నేనేం చేస్తాను
అని చెప్పి అంటాడు. అట్లాగే మరి మనకు ఆయన సహాయం మనలో ఉండి ఆ ఆత్మ రూపంలో ఉండి మనకు ఎన్నో రకాలుగా హెచ్చరిస్తుంటాడు. మనందరికీ కూడా పెద్దల యొక్క ప్రవచనాల ద్వారా కానీ, గురువుల యొక్క జ్ఞానం ద్వారా కానీ, ఆధ్యాత్మిక పుస్తకాల ద్వారా కానీ, ఇలా రకరకాలుగా మనకు ఆయన యొక్క సందేశాలను మనకు అందిస్తుంటాడు. కానీ మనం దాన్ని పట్టించుకోం. ఆ బ్రాహ్మణుడు ఎలా అయితే తీసివేసిండో మనం కూడా దాన్ని అలా ఈజీగా తీసి పారేస్తున్నాం. తీసివేసేసి మళ్ళీ ఏం చేస్తున్నాం? ఎంతో దుఃఖంతో జీవిస్తున్నాం. మన జీవితాన్నే దుఃఖమయం చేసుకుంటున్నాం. అంతే కదా? భగవంతుడిచ్చిన జీవితాన్ని మనమే మనకు చేతులారుగా వ్యర్థం చేస్తున్నాం. మరి కానీ మన ముందు జరిగే వాటిని, మన జీవితంలో జరిగే వాటిని మనం గమనిస్తే మనం ఎన్నో పాఠాలను నేర్చుకోవచ్చు. అలాగే ఒక ఈగ నుంచి కూడా మనం నేర్చుకునే పాఠం ఉంది. సృష్టిలో ప్రతి ఒక్క దాని నుంచి నేర్చుకోవడం అంటే ఇదే. ఎలా అంటే ఒక షాపు వాడు తేనె అమ్ముతుంటాడంట. తేనె అమ్మితే ఆ తేనె పోసేటప్పుడు కాస్త పోతుంది కదా, కింద ఒలికిపోతుంది కదా, సహజమే కదా ఒలికిపోవడం. ఆ ఒలికిపోయిన తేనెకు ఒక ఈగ వచ్చి ఎంతో చక్కగా ఆ తేనెను తాగుతుందంట. తాగి ఇంకా దానికి దొరికింది, తాగుతుంది. సరే, తాగి తాగి ఏం చేసింది? ఆ ఆ తేనెను త్రాగనైతే తాగింది, కానీ ఆ యొక్క ఆ, పూర్తిగా ఆ కడుపు బరువయ్యి అది ఎగరలేని పరిస్థితికి వచ్చిందంట. అంటే ఆ యొక్క ఈగ యొక్క రెక్కలు ఆ తేనెలో అతుక్కుపోయాయి. దాన్ని లేపాలి కదా, అది లేపితేనే, ఆ రెక్కలు లేపితేనే అది ఎగరగలుగుతుంది కదా. అట్లా ఆ రెక్కలు ఆ, రేపే ఆ ఎగిరే ప్రయత్నం, ఎగరడానికి ప్రయత్నం చేస్తూ చేస్తూ చివరికి ఏం చేస్తుంది? అది మరణిస్తుంది. ఆ ఈగ మరణించింది మిగతా ఈగలన్నీ చూస్తుంటాయంట. చూసి అది చనిపోయింది, అది గమనిస్తాయి, తెలుస్తాయి దానికి. కానీ ఇంకో ఈగలు కూడా మళ్ళీ వాటిపై ఆ తేనె తాగడము, అవి కూడా అలాగే మరణించడం చేస్తుందంట. అంటే మన ముందు జరుగుతున్న ఆ సంఘటన చూసి కూడా మరి ఆ అజ్ఞానమైనటువంటి ఈగలు కూడా వాటి యొక్క జీవితాన్ని అవి నాశనం చేసుకుంటున్నాయి. మరి ఈగ జీవితం అలా ఉందంటే మరి మన జీవితం కూడా అలాగే ఉంది. ఎందుకంటే మనం కూడా మన పెద్దవారిని చూస్తున్నాం, మన ముందు వారి యొక్క జీవితాలు చూస్తున్నాం. కానీ ఆ ఈగలు ఎలా ప్రవర్తిస్తున్నాయో మనం కూడా అలాగే ప్రవర్తిస్తున్నాం. ఎందుకంటే మనకంటే ముందు వాళ్ళు యవ్వనంలో జీవిస్తున్నప్పుడు ఎన్నో కోరికలతో, సుఖాలతో, భోగాలతో వాళ్ళ యొక్క జీవితాన్ని జీవిస్తున్నారు. చేయరాని పనులు చేస్తూ, వాటి కోసం పరుగులు పెడుతూ, ఎంత మనకు శక్తి ఉందో అంతే చెయ్యాలి. శక్తికి మించి చెయ్యడము, సుఖానికి అంతే లేదన్నట్లు జీవించడం, ఇవన్నీ చేస్తూ దుఃఖమయం చేసుకున్నారు వాళ్ళ జీవితాలు. మనం అవి చూస్తున్నాము కదా, మన కళ్ళతో మనం చూస్తున్నాం. కానీ వాళ్ళు ఏ విధంగా చేశారో, వాళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారో మనం కూడా అదే విధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మరి ప్రయత్నించి ప్రయత్నించి చివరికి ఏం చేస్తున్నాము అంటే ఆ పరుగుల పందెంలో మన వయస్సు, మన శక్తి కోల్పోతున్నాం. ఎంతో రోగాలతో, సమస్యలతో, బాధలతో, దుఃఖకరమైనటువంటి దుర్భరమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాం. అది మన పెద్దవాళ్ళు చేస్తున్నారు. దాన్ని చూసి మనం మార్చుకోవాలి, కానీ మార్చుకోకుండా సేమ్ అదే విధంగా మనం చేస్తున్నాం. మరి ఎలా అంటే దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. ఒక ఊర్లో, ఏ ఊర్లో అయినా అందరూ జనాలు ఉంటారు, అది వేరే విషయం. ఒక ఇంట్లో తండ్రి కొడుకు ఉంటారు. వాళ్ళ జీవితం చక్కగా ఆనందంగా సాగిపోతుంటుంది. ఉం? అలా జీవిస్తున్న తరుణంలో తండ్రి, కొడుకు కాదు తండ్రే కొన్ని చెడు అలవాట్లకు అలవాటవుతాడు. అలవాటయ్యి ఆ సంసారం అంతా ఎంతో దుర్భర పరిస్థితిలో
ఉంటుంది. మంచిగా సాగే జీవితంలో ఆ తండ్రి చెడు అలవాట్ల కారణంగా ఆ యొక్క కుటుంబం ఎంతో దుఃఖానికి లోనవుతుంది. ఆ సుఖ సంతోషాలు కోల్పోతారు. తనకున్న ఆస్తిపాస్తులన్నిటినీ కోల్పోతాడు. మరి ఆ సందర్భంలో తనకు కావలసిన వాళ్ళు అన్నదమ్ములనుకోండి, లేదా అక్క చెల్లెళ్ళనుకోండి, లేదా స్నేహితులనుకోండి, ఉంటారు కదా! ఇతరత్ర ఆ సహాయం చేసే గుణం ఎవరికైతే ఉందో అలాంటి వాళ్ళంతా అతడికి సహాయం చేస్తారు. చేసిన అతడు ఆ కోరికల నుంచి, ఆ చెడు అలవాట్ల నుంచి బయటపడలేదు. అరే! మా నాన్న ఇలా చేశాడు. మా జీవితం ఇలా అయ్యింది కదా! ఇప్పటికైనా నేను వచ్చి సరిదిద్దుకోవాలి. నా వయసొచ్చింది కదా! నా వయసులోకొచ్చిన కొడుకు కూడా దాన్ని గ్రహించక తను కూడా తండ్రి మార్గంలో పయనిస్తుంటాడు. అలాంటి కుటుంబాలు లేవా అంటే ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు అలా ఉన్నాయి. కాబట్టి మరి ఇలాంటి జీవితాలు మన ముందు వాళ్ళు ఏదైతే కష్టపడుతున్నారో, ఏదైతే దుఃఖం అనుభవిస్తున్నారో అలాంటి జీవితం మనం జీవించకూడదు. అలాంటి సరికాని జీవితం జీవించినా కూడా ఏమీ లాభం లేదు. ఎలా పుట్టాము, ఎలా పెరిగాము, ఎలా పోయాం అన్నదే ముఖ్యం. ఎలా పుడితే ఏముంది, ఎలా జీవిస్తే ఏముంది అనుకునే వాళ్ళకు మనమేమీ చెప్పలేం. మరి అంతేకాకుండా మరి ఒక ఊర్లో 2 కుటుంబాల మధ్యలో వాళ్ళకు ఇద్దరికీ పడిరాదు. వైరం. అంటే అది తరతరాల నుంచి 2 కుటుంబాల మధ్య జరుగుతుంటుంది. ఒకరంటే ఒకరికి పడదు. ఆ కక్ష కార్పణ్యాలతో వాళ్ళను వీళ్ళు చంపుతారు. వీళ్ళను వాళ్ళు చంపుతారు. అది తరతరాల నుంచి వస్తుంటుంది. ఆ ఇంట్లో దుఃఖమే, ఈ ఇంట్లో దుఃఖమే. ఎవరు సంతోషంగా ఉండరు. కానీ పగ మాత్రం వదలరు. వాళ్ళ అలా జీవిస్తుంటారు. ఆ ఇంత గొప్ప జీవితాన్ని, ఈ మానవ జీవితాన్ని మనకు ఆ భగవంతుడు ప్రసాదించినంటే మనం చెప్పుకుంటాం. సృష్టిలో 84,00,000 జీవరాశులున్నాయి. 83,99,999 జన్మలు మనం జంతువులు, కీటకాలు, వృక్షాలు రకరకాలుగా జన్మలు తీసుకొని ఈ గొప్ప మానవ జన్మలోకి వచ్చాము. మరి మానవ జన్మలోకి వచ్చాక కూడా ఈ గొప్ప మార్గంలోకి వచ్చాము అనే విషయం కూడా ఎవరికీ తెలియదు. ఇంత గొప్ప మానవ జన్మను వృధా చేసుకుంటున్నాం. ఎవరు చేసుకుంటారు ఇలా అంటే మూర్ఖులు, అజ్ఞానులు మాత్రమే అటువంటి జీవితాన్ని జీవిస్తారు. మనకు మన జీవితం చక్కగా సాగాలనుకుంటాం. కానీ మనం చేసే పనులు, ఆలోచనలు, మాటలు, ప్రవర్తనను బట్టే మన జీవితం ఉంటుందనే విషయం ఎప్పుడూ మనం మరచిపోవద్దు. మరి అంతేకాకుండా మానవుడి యొక్క ఆశకు అంతే ఉండదు. నేను ఇప్పటికిప్పుడు కోటీశ్వరుడినైపోవాలి. పక్కవాడిలా నేను కోటీశ్వరుడుగా మనం లేకున్నప్పుడు పక్క వాళ్ళ మీదే ఉంటుంది కదా! ఆ ఈర్ష్యతో, ఆ పగతో నేను గొప్ప ధనవంతుణ్ణి కావాలనే కోరికతో ఎత్తులకు పై ఎత్తులేస్తుంటారు. ఆ ఎత్తులకు పై ఎత్తులేసినప్పుడు మరి అవి సరికాని పనులుంటే మనం ఎదుగుతామా? ఎదగం కదా! ఎందుకంటే మన జీవితంలో మనకి ఏది శక్తి ఉందో, మనకెంత ఉందో అంతే వస్తుంది. అది గుర్తించకుండా నువ్వెప్పుడైతే ఎత్తుకు పై ఎత్తేస్తావో నీవు దుఃఖానికే లోనవుతావు. దుఃఖాల పాలవుతుంది నీ జీవితం. మరి ఇక ఆ ఈగకు మానవునికి ఏమైనా తేడా ఉందా? ఆ ఈగ ఎలా ఆ తేనె కోసం, ఆ తేనె మాధుర్యానికి బానిస అయ్యి తన యొక్క ప్రాణాలను కోల్పోతుందో, మానవుడు కూడా కోరికల కోసం, ఆ కోరికలు తీర్చుకోవడం కోసం తను కూడా బానిసై, కోరికకు బానిస తన యొక్క జీవితాన్ని కోల్పోతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చిన్న పాయింటే గుర్తుంచుకుంది. మనం కోరిన కోరికలోనే దుఃఖం ఉంది. ఆ విషయం మనం గుర్తించాలి. కోరిక లేకుంటే దుఃఖమే లేదు. కోరిక ఉన్నందుకే మనం దుఃఖం. ఆ భగవంతుడు ఇచ్చిన దాంతో తృప్తిగా జీవించామనుకో, ఇంక దేనికోసమైనా పాకులాడతామా? ఏమీ ఉండదు. నాకు ఇంతే ఉంది అర్హత. భగవంతుడు నాకు ఇంతే ఇచ్చాడు అని ఎప్పుడైతే మనం
తృప్తిగా ఉంటామో మన జీవితం ఆనందంగా ఉంటుంది. ఇదంతా మన పెద్దలు అనుభవిస్తున్నా మనం దాన్ని గమనించకుండా, చెప్తున్నా కూడా మనం అర్థం చేసుకోకుండా మన జీవితాన్ని మనం ఇలా చేసుకుంటున్నాం. కాబట్టి మనం మనం దుఃఖం లేని శాశ్వత సుఖాన్ని కోరుకోవాలి. అంతే కదా? దుఃఖంతో జీవితాన్ని గడిపేద్దు. సుఖవంతమైన జీవితం అది దుఃఖము లేకుండా మన జీవితం ఉండాలి. దుఃఖంతో ఉన్న సుఖం తాత్కాలికం. సుఖం ఉంది, నువ్వు కోరిన కోరికలో తీరింది. తీరితే అప్పుడు దాంట్లో కొద్దిగానే నీకు సుఖం ఉంటుంది. కానీ దుఃఖం లేని సుఖమే శాశ్వతం. ఇది మనం గుర్తుంచుకోవాలి. కానీ అజ్ఞానంతో మానవుడు తాత్కాలిక సుఖాన్నే కోరుకుంటున్నాడు. ఆ తాత్కాలిక సుఖాన్ని కోరుకొని దుఃఖం పొందుతున్నాడు. కానీ తెలివైన వాడు ఇలాంటి సుఖం కోరుకోడు. ఏం కోరుకుంటాడు? దుఃఖం లేని సుఖాన్నే కోరుకుంటాడు. మరి మహాభారతంలో యక్షుడు అడిగిన ప్రశ్నలకు ధర్మరాజు సమాధానం చెప్పాడంట. ఏంటి అంటే, అందులో అన్నిటికంటే ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటి అని యక్షుడు అడిగినప్పుడు, మానవులు తాము పెద్దలు, ఆ పైవాళ్ళు వృద్ధులు అవడము, బాధపడడము, రోగాలు కా రోగాలకు రోగాలలో మునిగిపోవడము, తర్వాత వృద్ధులు కావడము, ఇవన్నీ ఎన్నో భరిస్తున్నారు కదా. చివరికి వాళ్ళ యొక్క శరీరాన్ని కూడా చాలిస్తున్నారు. అవునా కాదా? కానీ మానవులంతా ఆ ముందున్న వాళ్ళను చూసి వాళ్ళలా మేముండాము, మేము ఇక్కడే శాశ్వతంగా ఉంటాము అనే విధంగానే ప్రవర్తిస్తుంది. తాము చనిపోము, మేము ఇక్కడే ఉంటాము అనే విధంగానే ప్రవర్తిస్తున్నారు. ఇదే అన్నిటికంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం అని చెప్పేసి ధర్మరాజు యక్షుడికి చెప్పాడంట. అంటే మానవుడు ఎలా ఆలోచిస్తున్నాడు చూడండి. మనకంటే ముందున్నవారు యవ్వనము కోల్పోతారు, రోగాలతో ఉంటారు, కష్టాలతో ఉంటారు, సమస్యలతో ఉంటారు, వృద్ధులైపోతారు, చివటికి ఈ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. మరి ఇవన్నీ వాళ్ళు అనుభవిస్తున్నా నేను మాత్రం శాశ్వతంగా ఉంటాను అని ప్రవర్తించడం ఎంత విచిత్రమైనటువంటి విషయం అనేది ఇక్కడ మనం గుర్తించాలి. ఈగల జీవితం ఎలా అవుతుందో మానవుని జీవితం కూడా అలాగే ఉంది. సుఖాలను ఆశిస్తే ఎవరి జీవితమైనా ఇలాగే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితం కూడా ఆనందంగా ఉండాలి అంటే మన పెద్దలు చెప్పింది మనం ఆచరించాలి. లేకపోతే దుఃఖంతోనే ముగుస్తుంది. అంతే కదా? ప్రతి ఒక్కరు జీవితం జీవిస్తున్నారు, కానీ కష్టాలతో, బాధలతో, సమస్యలతో జీవించే జీవితం వేరు, ఆనందంగా జీవించే జీవితం వేరు. దుఃఖం కలగాక మనం ఇంకా చేయగలిగింది ఏమీ లేదు. ఎవ్వరూ మనల్ని ఆదుకోలేరు. ఇప్పుడు ఒక గుంత ఉంది, ఆ గుంతలో పడినంతసేపే మనం సేఫ్. పడిన తర్వాత మనల్ని ఎవరి పైకి లేపేవాళ్ళు ఉండరు. నీ సావు నువ్వు చావే అని చెప్తారు. ఎందుకంటే ఎంతవరకు హెల్ప్ చేయాలో చేస్తారు. తర్వాత నీది నీవే, నాది నేనే. కాబట్టి దుఃఖంలో ఉన్నటువంటి ఆ తాత్కాలిక సుఖం కాకుండా శాశ్వతమైనటువంటి సుఖాన్ని కోరుకోవాలి. అది వయసులో ఉన్నప్పుడే, ఆ శక్తి ఉన్నప్పుడే, మనం అన్నీ బాగున్నప్పుడే ఆ శాశ్వత సుఖం కోసం ప్రయత్నించాలి. ముసలి వాళ్ళైన తర్వాత ప్రయత్నించడం కాదు. యవ్వనంలో ఉన్నప్పుడే మనం మన ప్రయత్నాన్ని మొదలు పెట్టాలి. ఆ సుఖం కోసాన్ని దుఃఖాన్ని తెచ్చుకోకూడదు. ఏ సుఖం శాశ్వతంగా ఉంటుందో ఆ సుఖం కోసమే మనం ప్రయత్నం చేయాలి. మరి శాశ్వతమైన సుఖం దేంట్లో ఉంది? శాశ్వతమైన ఆనందం దేంట్లో ఉంది అంటే కేవలం శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారా మాత్రమే మనం ఆ సుఖాన్ని, ఆ సంతోషాన్ని, శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాం. అందుకే మనకి ఇంత గొప్పటి మార్గాన్ని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు అందించారు. మరి ఆయన అందించిన ఈ మార్గంలో మనం చక్కగా ప్రయాణించి ఈ కష్టమైన
సమస్యలతో ఉన్నటువంటి జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, మరి కాసేపు ధ్యానం చేద్దాం మనం అందరం. శ్వాసపై ధ్యాస.